అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుమగుమలాడే స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, ధనియాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కొద్దిగా పసుపు మరియు ఉప్పు కలపాలి. చికెన్ నుంచి వచ్చే నీటిలోనే బాగా ఉడకనివ్వాలి. నీరు మొత్తం ఆవిరైపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి కారం పొడి, మనం తయారు చేసుకున్న స్పెషల్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. కావాలంటే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. చికెన్ బాగా ఫ్రై అయ్యి మసాలా మొత్తం పట్టుకున్న తర్వాత కరివేపాకు, కసూరి మెంతి వేసి మరోసారి బాగా కలపాలి. తక్కువ మంటపై 5 నిమిషాలు ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే కారం కారం నోరూరించే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.